अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीभूनीला समेत श्री वेंकटेश्वर स्वामिने नमः। ओं श्री गोदारंगनाथाभ्यां नमः। जय श्रीमन्नारायण, जय श्रीकृष्ण। ధనుర్మాసంలో ఈరోజు 13వ మెట్టు 13వ పాసురానికి చేరుకున్నా. అమ్మ దయాస్వరూపిణి, తన పిల్లల్ని బాగు చేసుకోవాలని తనే వైకుంఠం నుండి భూలోకానికి దిగి వచ్చి తను ఆచరించి చూపించినటువంటి గొప్ప వ్రతం ఈ ధనుర్మాస వ్రతం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. புல்லின் வாய்கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி யசுந்து விராசி புஷங்கித்து புல்லும் சிலும் வினகான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கழிந்தேலோரெம்பாவாய். புல்லின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கலந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து விழாசி முழங்கித்து புல்லும் சிலும்பினகான் போதரை கண்ணினாய் குள்ள குல குறைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் కళ్ళంతవిరుంది కరిందేలోరింబావాయ్. పుల్లిన్ వాయ్ కీండానై అని అమ్మ ఈ పాసురంలో స్వామిని కీర్తిస్తుంది. భాగవతంలో మనకి బకము అంటే కొంగవేషములో వచ్చినటువంటి ఆ బకాసురుని సంహరించిన ఆ శ్రీకృష్ణుడి వైభవాన్ని ఈ పాసురంలో అమ్మ అనుసంధానం చేస్తుంది. పుల్లిన్ వాయ్ కీండానై పుల్లారక్కనై, కొంగవేషము ధరించి వచ్చినటువంటి ఆ బకాసురుని నోటిని చీల్చి చంపేసిన వాడు, దుష్ట రాక్షసుడైనటువంటి రావణుని గిల్లి పారవేసినవాడు. గిల్లి పారవేయడం అంటే ఎంత సులభంగా అతన్ని సంవరించాడనేది మనకి ఇక్కడ తెలుస్తుంది భగవంతుడి యొక్క పరాక్రమం గురించి. ఆయన యొక్క గుణకీర్తిని పాడుకుంటూ వెళ్ళి గొల్లపిల్లలందరూ కూడా వ్రతస్థలమును ప్రవేశించినారమ్మా. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించను, పక్షులు అరిచినవి కదా, వికసించిన పుష్పము వంటి దానితో పోటీ చేయగలిగినటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యము కలదానా, చల్లచల్లగా నిండా మునిగి స్నానం చేయకుండా పడకైందే పడి ఉన్నావా? ఓ పూర్ణురాలా, నీవు ఈ మంచి రోజులలో దొంగతనము వదిలి మాతో కలియుమా, ఇదే మా గొప్ప వ్రతము అంటున్నారు. ఇక్కడ గోపిక చేసే దొంగతనం ఏమిటి అంటే దొంగ నిద్ర అని వాళ్ళ భావం. మామూలు నిద్ర అయితే పిలిస్తే మేలుకు వస్తుంది, కానీ నువ్వు నిద్రను నటిస్తున్నావమ్మా, అందువల్ల మేము పిలిచినా లేచి రావట్లేదు, ఇది తగదు. మనతో వాళ్ళందరూ కూడా ఆ వ్రతస్థలానికి చేరుకున్నారు, తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మనం చేరుకోవాలి, త్వరగా రావమ్మా అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను ఈరోజు గోదాదేవి నిద్ర మేలుకొలుపుతుంది. ఓం శ్రీ గోదాదేవ్యే నమః. ఓం శ్రీ రంగనాథాయ నమః. జై శ్రీమన్నారాయణ.